తెలుగులో ఏం చెప్పాలంటే మండే బిచ్చపోనికి పుట్టిన హిందూ దానికి పుట్టిన అన్ని అడ్డమైనవి లంచ పని చేసుకొని వాళ్ళకి పైసలు ఎవరు ఇస్తారో తెలియక గవర్నమెంట్లు అన్ని బిచ్చపేషాలు వేసి గవర్నమెంట్ల అకౌంట్స్ అన్ని తారుమారు చేసి ఖాళీ బిచ్చపు ముండలు అవి తరతరాల నుంచి బ్యాస్టర్డ్స్ వంశాల నుంచి వచ్చి క్రిస్టియన్స్ని చెడ్డమాట తిప్పిస్తే ఎవరుకుంటారు. అది టీవీది కావచ్చు, అడ్డమైంది కావచ్చు, ఇంకోటి కానీ నడ్డిపొక్కలు ఇరగొడతా. క్రిస్టియన్స్ మర్యాదగా బతికే వాళ్ళు జనరేషనల్ క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ మ్యారేజ్ సిస్టమ్ నుంచి వచ్చి మర్యాదగా బతికి తండ్రి తల్లిలు మంచి పేరు తెచ్చుకున్నారు. సంఘాలలో అంటే ఏంటి, సంఘంలో అబద్ధాలు ఉండవు. సమాజంలో గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళని ఇన్ఫ్యాక్ట్ మా వాళ్ళని కూడా చెడ్డ చెడ్డ మాటలు తిడుతున్నారు. అది టీవీ అవన్నీ బాడ్కౌగిరి. దాని అయ్యలు ఏం చెప్పారు, దాని అయ్యలే పచ్చి భాషలు చెప్పాలంటే దాని అయ్యలతో దెంగించుకునే హిందూ లంజం ఉండలు పిచ్చి పిచ్చిగా బాగుతున్నాయి మంత్రాలు వేసి. దాని అయ్యలతోటి కొడుకులతోటి గే బాతమ్స్ అవన్నీ వాళ్ళ అయ్యలకే గే బాతమ్స్ హిందూ ముండా కొడుకులు చర్చలలో అక్కడిక్కడ చేరి మంత్రాలు వేసుకుంటే చెడ్డమాటలు బిచ్చపు వాటి కుష్టిముష్టి అయ్యమ్మలను అడ్డం పెట్టుకొని ఏమో సాధిద్దామని మంచి బతికే మా వాళ్ళని అడ్డం పెట్టుకుంటే వడుకుంటాడు. ఆడే రైల్వే గీర్ కానీ అడ్డమైన మాటలు వాటి ఇంటి వాటితో ఇటిపిస్తే ఏం చెప్పినాం, నీ తాత ముత్తాతలు బ్యాస్టర్డ్స్, నువ్వు ఒక గొరిలా పంది హిందూ బ్యాస్టర్డ్వి, నీ కొడుకు కుష్టు బ్యాస్టర్డ్, ఆనికి పుట్టినోడు కర్రె కొజ్జి బ్యాస్టర్డ్. అర్థమైందా? మా పైన మంత్రాలు వదిలితే నడవవు, పని చేయవు. అది సత్యం. క్రిస్టియన్స్ ఒక్క మాట అంటే ఊకొం మేము. క్రిస్టియన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాం మండేగా అని. సత్యం ఏంటంటే క్రిమినల్ వాడు, అందరినీ క్రిమినల్స్ లాగా తయారు చేస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతా మండే పిచ్చపోలేనంట. సెకండ్రాబాద్లో ఎవరితో ఎలెక్ట్ అయినది ఆడు ఎవడో తేజ గీజ అన్నట్టు ఆడు కూడానంట. ముఖ్యంగా కొంతమంది లీడర్షిప్ లాగా ఉన్న వాళ్ళని, లేకపోతే కొంతమంది డిఫరెంట్గా గాడ్లీ బ్లెస్ అయిన వాళ్ళలాగా కనిపించిన వాళ్ళందరినీ టార్గెట్ అంట రకరకాలుగా డిఫరెంట్ వేస్లో హెరాస్ చేయడం, రేపులు అవి చేపించి చిడాయించడం అంట. ముసలితనం అనే ఆత్మ వాడు అసలు. హిందూ అనే ముసలి ఆత్మ, మేము యంగ్ స్పిరిట్స్. సో ఎవరిని తారుమారు చేసి ఏం చేద్దామని చూస్తున్నావు? నిజంగానే చెడ్డ పనులు అని బట్ ఆ అమ్మాలు వాళ్ళ అయ్యలు గలీజ్ పనులు చేసుకుంటా చేపించుకుంటే ఇంకా క్రిస్టియన్స్ ఇంకా ముఖ్యంగా నన్ను ఏదో అక్యూజ్ చేద్దామని బిచ్చపోడు నారా చంద్ర ఆంధ్రోని ఏం పని తెలంగాణ లీడర్స్ని కూడా తిట్టిపిస్తుండు. వంగి కాళ్ళు దండం పెట్టాలి. ఎందుకు? కుష్టిముష్టి వచ్చిన నువ్వు, నీకు అంత తెలుసా? నువ్వు అసలు బాపనా? లీడర్షిప్లో ఉన్న వాళ్ళని దండం పెట్టిపించుడు ఇవన్నీ ఏం పని? అంత గుద్ద నిండిందో. ఇప్పుడు ఆన్సర్ ప్రతి ఒక్కదానికి ఆన్సర్ మంటే బొచ్చిమంటే బిచ్చపోనివి పౌరులతో ఇవన్నీ దిట్పించుకొని సిగ్గులే. బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీక్లో ఆల్ దట్ ఐ సే స్ప్రెడ్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్, ఆమేన్.